శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రావి ఆకు గంధానికి సంబంధించి ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృధా ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడటానికి గురువారం నాడు పాటించే రావి ఆకు గంధం పరిహారం అద్భుతంగా సహకరిస్తుంది. ఈ రావి ఆకు గంధం పరిహారం అనేది కనీసం 3 గురువారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఈ పరిహారం ఎలా చేయాలంటే, గురువారం రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రాలి పడినటువంటి రావి చెట్టు ఆకుని తెచ్చుకోండి. అయితే మీరు రావి చెట్టు ఆకుని గురువారానికి ముందు రోజు తెచ్చుకోకూడదు, కేవలం గురువారం రోజు మాత్రమే తెచ్చుకోవాలి. ఆ రావి ఆకు కూడా ఎక్కడ చినిగిపోకుండా ఉండాలి. ఆ రావి ఆకు పరిశుభ్రంగా ఉండాలి. దానికి తొడిమ, ఈనె అన్నీ చక్కగా ఉండాలి. అలాంటి రావి ఆకు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత గంధం కొద్దిగా తీసుకోండి. గంధం కొద్దిగా తీసుకొని గంధాన్ని నీళ్లతో తడపండి. అప్పుడు ఆ గంధం తడి గంధం అవుతుంది. ఆ తడి గంధంలో మీ చిటికెన వేలు ముంచి, మీ చిటికెన వేలతో ఆ రావి ఆకు మీద ఒక స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తులో 2 రకాలు ఉంటాయి, సవ్య స్వస్తిక్, అపసవ్య స్వస్తిక్. మీరు సవ్య స్వస్తిక్ గుర్తు వేయాలి. శుభ్రంగా ఉన్న రావి ఆకు మీద, అంటే రావి ఆకు తొడిమ, ఈన అన్నీ చక్కగా ఉండాలి. రావి ఆకు చినిగిపోకూడదు. అలాంటి పరిశుభ్రంగా ఉన్న రావి ఆకు మీద తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. అది కూడా చిటికెన వేలుతో వేయాలి. సవ్య స్వస్తిక్ గుర్తు వేయాలి. ఆ స్వస్తిక్ 4 దిక్కుల్లో 4 చుక్కలు గంధం బొట్లు పెట్టాలి. అంటే స్వస్తిక్ వేసినప్పుడు 4 ప్రదేశాలు వస్తాయి. ఆ 4 ప్రదేశాల్లో గంధంతో 4 చుక్కలు పెట్టాలి. ఆ తర్వాత ఈ రావి ఆకుని మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర ఉంచాలి. లక్ష్మీనారాయణల ఫోటో ఇంట్లో లేకపోతే సీతారాముల ఫోటో, సీతారాముల ఫోటో ఇంట్లో లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఉంచాలి. ఆ ఫోటో దగ్గర కూడా ఈ రావి ఆకు ఎలా ఉండాలి? తొడిమ అనేటటువంటిది భగవంతుడి వైపు ఉండాలి, ఈనె అనేటటువంటిది మన వైపు ఉండాలి. అలా రావి ఆకుని ఏర్పాటు చేయాలి. గురువారం మొత్తం ఆ రావి ఆకు అలానే ఉండాలి. అంటే పూజ గదిలో లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర కానీ, వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర కానీ, సీతారాముల ఫోటో దగ్గర కానీ రావి ఆకు అలానే ఉంచి అక్కడ దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. మర్నాడు శుక్రవారం స్నానం చేసి మళ్ళీ దేవుడి దగ్గర దీపారాధన చేసిన తర్వాత గురువారం మొత్తం దేవుడి దగ్గర ఉన్నటువంటి స్వస్తిక్ గుర్తు వేసినటువంటి ఆ రావి ఆకుని తీసుకొని శుక్రవారం పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటి ఆవరణలో కుండీ ఉంటే కనుక ఆ కుండీలో మట్టి తీసి ఈ రావి ఆకు ఉంచి మట్టి కప్పేయాలి. ఇది రావి ఆకు గంధానికి సంబంధించిన అద్భుతమైన పరిహారం. అయితే మట్టి కప్పేసేటప్పుడు ఎలా కప్పేయాలంటే, రావి ఆకు ఎలా ఉంచాలంటే పైన ఉన్నటువంటి స్వస్తిక్ గుర్తు పైకి వచ్చేలాగా రావి ఆకు ఉంచాలి. దాని మీద మట్టి కప్పేసేయాలి. అప్పుడు ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా 3 గురువారాలు చేయాలి. ప్రతి గురువారం రావి ఆకు తెచ్చుకోవటం, తడి గంధంతో చిటికెన వేలు ఉపయోగించి సవ్య స్వస్తిక్ గుర్తేయటం, ఆ స్వస్తిక్లో 4 గంధం చుక్కలు పెట్టడం, దాన్ని పూజ గదిలో ఉంచటం. ఆ తర్వాత మర్నాడు శుక్రవారం కుండీలో మట్టి తీసి స్వస్తిక్ పైకి వచ్చేలాగా ఆ మట్టిలో ఉంచి మట్టి కప్పేయటం చేయాలి. 3 గురువారాలు పూర్తయిన తర్వాత తొందరలోనే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానికి కారణం రావి ఆకు విష్ణు స్వరూపం. చిటికెన వేలు నవగ్రహాల్లో బుధుడికి సంబంధించింది. బుధుడికి అధిష్టాన దేవుడు శ్రీమన్నారాయణమూర్తి. కాబట్టి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల, రావి ఆకు విష్ణు స్వరూపం కాబట్టి, చిటికెన వేలు బుధుడు కాబట్టి, బుధుడికి అధిష్టాన దేవుడు విష్ణుమూర్తి కాబట్టి, విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.